హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుందక్ వరల్డ్. ఇదైతే లక్షవారం తీసిన వీడియో అండి. మార్నింగ్ 5:30 టు 11 ఏమేమి చేసానో చూపిస్తాను ఇప్పుడు. మార్నింగ్ అయితే లేవగానే ఫస్ట్ బయట అంతా క్లీన్ చేస్తున్నాను. మొత్తం క్లీన్ చేసి తుడిచేస్తున్నాను అనమాట. బయట అయితే చాలా చల్లగా ఉంది. వెదర్ అయితే లోపల బాగా ఉంది, సమ్మర్ కదా, కానీ బయట మాత్రం చల్లగానే ఉంది. ఆ రోజు ఈవినింగ్ కూడా వర్షం బాగా పడిందండి. వర్షాలు ఉన్నాయంట కదా, వర్షం అయితే బాగా పడింది ఈవినింగ్. మొత్తం ఒకసారి తుడిచేస్తున్నాను. నిన్ననే కడిగాను కదా, బుధవారం వీడియోలో చెప్పాను కదా, మొత్తం కడిగేస్తాను. ఇప్పుడైతే ఇంటి ముందు అలా తుడిచేసి నేను ఇంటి లోపల కూడా క్లీన్ చేసేస్తున్నాను. పిల్లలు అయితే పడుకున్నారు, ఇంకా లేవలేదు. నేను ఎప్పుడు లేస్తే వాళ్ళు కూడా నాతో పాటు లేస్తారు. ఈ క్లీన్ చేస్తూ ఉండగానే లేచేస్తారు అన్నమాట వాళ్ళైతేని. ఇంకా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే మాత్రం ఫ్రెండ్స్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. నేను మొత్తం ఇల్లంతా తుడిచేసి మాప్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. అండ్ లక్షవారం నిన్నైతే పూజ చేయలే కదా, అన్నీ రెడీ పెట్టుకున్నా. ఈరోజు పూజ కూడా చేసుకోవాలన్నమాట. మాప్ అది పెట్టేసి బయటది కూడా క్లీన్ చేసేసాను. అండ్ పక్కేమో హనీ వాటర్ కోసం హనీ వాటర్ తాగుతామండి ఎర్లీ మార్నింగ్ లేచినాక, మంచిది కదా అని పిల్లలకు కూడా ఇస్తాను. అందుకో పక్క వేడినీళ్ళు పెట్టిస్తాను. వాళ్ళు కూడా లేచేస్తారు అనమాట, పిల్లలు కూడా లేచేస్తారు. అందుకే ముందు క్లీన్ అది చేసేసాక హాట్ వాటర్ పెట్టిస్తాను అనమాట. పిల్లలు కూడా ఇష్టంగానే తాగుతారు, ఇవ్వకపోతే ఏడుస్తారు కూడా. కానీ ఇలా రెడీ చేసేసుకున్నాను. ఇవన్నీ వాటర్ మరిగేలోపు బయట ముగ్గు కూడా వేసొద్దామని వచ్చాను అనమాట. ముగ్గులు అయితే నాకు ఏం రావండి, చిన్న చిన్న ముగ్గులే వచ్చు. ఫస్ట్ నుంచి కూడా నాకు రావు సరిగా. ఏదో చిన్న ముగ్గు ఇంటి ముందు వేసేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా వీడియోస్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా, ఏమైనా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏమైనా తప్పులు ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చేంజ్ చేసుకుంటాను. బయట అయితే ముగ్గు వేసేస్తాను అనమాట ఇలా. నెక్స్ట్ ఫ్రెష్ అయ్యి ఇంకా పూజ చేసేసుకుంటామే. హనీ వాటర్ అదే తాగేసి ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అయిపోయిన తర్వాత పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేస్తాను. అండ్ ఈ ఫ్లవర్స్ పెట్టాను కదా దేవుడి పటాలకి, అవన్నీ కూడా మా చెట్టువే. అది ఒక షార్ట్లో చేసి చూపిస్తాను మీకు. ఫ్లవర్స్ అండ్ మా చెట్లు ఏమైతే కొన్నే ఉన్నాయి చూపిస్తాను. అండ్ ఈలో బాబుకి కూడా లేచేసారు అన్నాం కదా పిల్లలు, వాడికి కూడా అన్ని డ్రెస్ అది రెడీ చేస్తాను. ఫ్రెష్ అయ్యి వచ్చేస్తే టిఫిన్ కూడా చేసి పెట్టేస్తున్నాను అనమాట. రుబ్బు ఉంది, దోశలు రుబ్బు ఉందనమాట. ఇంకా అదే దోశలు వేసేసి పల్లి కొబ్బరి చట్నీ చేస్తున్నాను. అండ్ పక్క రైస్ కూడా పెట్టేస్తాను. ఇంకా బాబు అయితే వచ్చేసాడు, వాడికి టిఫిన్ పెట్టి ఇస్తాను అనమాట. అండ్ ఈరోజు అయితే కర్రీ అయితే చేయలేదండి. హస్బెండ్ త్వరగా వెళ్తా అన్నారని చెప్పేసి ఇంకా వామన్నం చేసేసి ఇచ్చేసాను అనమాట. ఇంక వీళ్ళందరూ వెళ్ళినాక ఇంకా పాప ఉంటుంది. పాపకి దగ్గరే అండి స్కూల్, అందుకే పాప లాస్ట్లో వెళ్తుంది. ఇంకా తను కూడా రెడీ చేసేసి పంపించేసాను అనమాట. ఇంకొచ్చాక కిచెన్లోకి వచ్చాక మొత్తం ఎక్కడక్కడ అన్నీ సర్దుకుంటున్నాను. ఇంకా నేను టిఫిన్ చేయాలి. ఇంక ఇది ఒకటి ఉంది కదండి, మనం డైలీ వీడియోస్లో ఈ మొక్క మాత్రం మీకు కనిపిస్తూ ఉంటుంది. దీనికి అలా అందరూ వెళ్ళాక నెక్స్ట్ ఇంట్లో చిన్న పాప అనమాట, దానికి కూడా వాటర్ పైప్ జల్లేసి ఎక్కడొక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలో అవన్నీ ఉన్నాయి తోమాలి. ఈ లోపు బట్టలు ఉన్నాయి కదా, అవి కొంచెం బట్టలు అయితే ఉన్నాయి. అవి నానేసేస్తే ఇవన్నీ చేసేలోపు అవి కూడా నానుతాయి కదా, అందుకు ఇంకా నానబెట్టేసి వచ్చేసి పక్కన బార్లీ వాటర్ చెప్పాను కదండి. బార్లీ ఇంక సమ్మర్లో బార్లీ మంచిది కదా, అందుకు అది బార్లీ కూడా కొంచెం కడిగేసి పొయ్యి మీద పెట్టేస్తే అవి మరిగేలోపు గిన్నెలు కూడా తోమేసుకోవచ్చు. అందుకే అవి కడిగేసి ఇంకా పొయ్యి మీద బార్లీ వాటర్ అయితే పెట్టేసాను అనమాట. ఇంకా రోజైతే వర్క్ అయితే బేనే అయిపోయింది. అంటే బట్టలు కూడా ఎక్కువ లేవు కదా, వర్క్ అయితే బేనే అయిపోయింది అనమాట. అన్నీ క్లీన్ చేసేసుకొని అండ్ నైట్ తోమిన సామాన్లు కూడా ఉంటే అవి తెచ్చి ఎక్కడొక్కడ సర్దేసి సామాన్లు అన్నీ కడిగిస్తాను అనమాట.
అన్నమాట ఎక్కువసార్లు అంటున్నాను కదా, ఏమనుకోకండి. కొంచెం వీడియోస్ అలవాటు అయ్యే వరకు అలా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా మీ థర్స్డే రొటీన్ ఎలా ఉంటుందండి? మీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మొత్తం అయితే క్లీన్ చేసేసాను, సామాన్లన్నీ కూడా. అండ్ షింకు కూడా ఒకసారి కడిగేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ బట్టలు కూడా ఉతికేసాను, అయిపోయింది. వాటి పని కూడా అయిపోయింది. ఇక్కడ అయిపోయినట్టు ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకొని పాపను తీసుకొచ్చాను. ఓకే, బాయ్.